హాయ్ అండి. గుత్తి కాకరకాయ చేసుకుందామా? గుత్తి కాకరకాయ ఫ్రై అండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఒక పప్పు చేసుకొని ఈ గుత్తి కాకరకాయ ఫ్రై చేసుకుంటే అద్భుతంగా ఉంటదండి. చిన్న చిన్నవి కాకరకాయలు తీసుకొచ్చుకున్నామండి. దీన్ని నేనేం చేస్తానంటే 4 పచ్చాలు చేసి, అంటే ముందు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టి 4 పచ్చాలు చేసి కొంచెం నూనె వేసుకొని ఒక 4, 5 చొప్పున ఆ నూనెకి పట్టేంత వరకే వేసి బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు నూనె కూడా ఎక్కువ పట్టదు. దాంట్లోనే కొంచెం పసుపు, లైట్‌గా ఉప్పు ముక్కలకి సరిపడినంత వేసి వేపుకోవాలి. బాగా వేపాలండి. చూసారు కదా! ఈ విధంగా వేపాలి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. ఇలా మొత్తం కాకరకాయల్ని వేయించుకోవాలి మనకెన్ని కావాలంటే అన్ని. ఇప్పుడు మిగతా నూనెలో ఉల్లిపాయలు, పసుపు, కరివేపాకేసి బాగా వేగనిచ్చి వేయించుకున్న కాకరకాయలను కూడా వేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం వేగనిచ్చి ఇప్పుడు మనం వెల్లుల్లి కారం వేసుకున్నామండి. దీంతోపాటు వేయించిన శనగపప్పు పొడి కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇది వేసిన తర్వాత కాసేపు కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని దించేయటమేనండి. అంతేనండి. గుత్తి కాకరకాయ వేపుడు రెడీ. చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.